రాజశేఖర రెడ్డి గారు జరిగింది అనేది కాదు, ఎప్పుడు జరగలేదని, 19లో జరగలేదు, 24లో కూడా జరగలేదు అని నేను చెప్తున్న నా ఉద్దేశం. మీరు చంద్రబాబు గారు ఏం మాట్లాడారో దాని మీద చెప్పి ఈరోజు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. 3 minutes. ఇప్పుడు మీరు అవి చెప్పిన 6 మంది నాకు 2 నిమిషాలు మాట్లాడాలని మధ్యలో ఏమని కల్పించుకొని మీరు కల్పించి నేనేది మాట్లాడాలిగా? ఏదైతే మాట్లాడాలి? మీరు క్లోజ్ చేసి నేను కూర్చుంటా? మీరు క్లోజ్ చేసేయండి. ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడచ్చు వచ్చినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడినారు, నేను వద్దనులే. మీకు సైకోలు గీకోలు మాట్లాడుతుంది, ఆన్సర్ చెప్పాలా లేదా? సార్ మీరు మాట్లాడండి, టైం వేస్ట్ మీరే చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు మీరు క్వశ్చన్లు వేస్తున్నారు కానీ టైంలోకి ఆన్సర్ చెప్పట్లేదు సార్. ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడేదంటే కృష్ణవేణి గారు దయచేసి ఆగండి. కృష్ణవేణి గారు ఇద్దరు మాట్లాడితే ఇప్పుడు టీడీపీ నేత ఉన్నారు కదా, ఆవిడ ఎలా ఉన్నారు, మీరు కూడా దయచేసి ఒక్క నిమిషం ఉండండి. మీరు నోట్ చేసుకోండి, ఆయన మాట్లాడిన దాన్ని ఖండించండి. ఆయన మళ్ళీ నేను మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను అంటున్నాడు ఆయన, మీకు అర్థమవుతుంది కదా. దయచేసి మీరు ఆగండి. ఎస్ మోహన్ రెడ్డి గారు మీరు టైం వేస్ట్ చేయకుండా పాయింట్లోకి రండి ప్లీజ్. మీరు టైం వేస్ట్ చేసినారు, నేను కాదు. గురువు గారు మేము టైం వేస్ట్ చేయలేదు, మేము టైం వేస్ట్ చేయలేదు. దయచేసి మీరు మాట్లాడండి. మీరు బురద చల్లి మేము తుడుచుకుంటుంటే టైం వేస్ట్ చేసామని మీరు అనొద్దు. మేమేం చల్లలా. ఈవీఎం ట్యాంపరింగ్ అని బురద మీరే చల్లారు, అర్థమవుతుందా మీకు? గతంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనే బురదని మీరే చల్లారు, మేము చల్లా. ఎవరు? మీరే బురద చల్లింది. ఎస్ మీరే బురద చల్లారు. గతంలో 24లో ట్యాంపరింగ్ చల్లిందని బురద చల్లింది మీరే. ఎప్పుడు ట్యాంపరింగ్ జరగలేదని నేనే చెప్తున్నా. ట్యాంపరింగ్ ఎప్పుడు జరగలేదు. జరిగిందని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నారు? ట్యాంపరింగ్ జరిగితే మరి ఎందుకు కేసు అయిపోయారా? కేసు అయ్యండి, బీజేపీ మీద కేసు అయ్యండి, జరిగిన ఎలక్షన్ కమిషన్ మీద కేసు అయ్యండి. మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ మీద కేసు అయ్యండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ మీరందరూ కలిసి కేసు వేసి ఈ ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా ఆపిచ్చేయండి. మీరు ఏ రకంగా ఈ బురద చల్లుతారు? తప్పు సార్, తప్పు సార్. మీరు నిర్ణయించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు అనేవి చట్టబద్ధంగా జరిగినాయి, ప్రతిసారి జరిగినాయి. ఇది మా ఉద్దేశం. ఎప్పుడు కూడా ట్యాంపరింగ్ జరగలేదు. ట్యాంపరింగ్ జరిగిందని ఆధారాలు ఉంటే మీరు చట్టబద్ధంగా వెళ్ళి ఎదుర్కోండి, అది అంతేకాని బురద ఆధారాలతో ఆల్రెడీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారే చేస్తున్న, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి, మళ్ళీ మీరే చేసేవాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్నటువంటి మేధావులు చేస్తున్నారు, మేధావులు విశ్లేషణ చేస్తున్నారు. అవన్నీ వదిలిపెట్టి మనిద్దరం ఏంటంటే కొట్టాడిది, మనిద్దరం ఎంత కొట్టాం. మీరు అన్నీ ఓకే. రాహుల్ గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి దీనిలో పోరాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలుస్తారా మరి రాహుల్ గాంధీ గారితో? పొత్తు పెట్టుకునే ఇష్టం మాకు ఉన్నదే. పొత్తు కాదు సార్, మీరు చెప్తున్నారుగా రాహుల్ గాంధీ గారు అని. రాహుల్ గాంధీ గారు పోరాట పటిమకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారా? ఇద్దరు కలిసి పోరాడతారా? అయ్యా లక్ష్మీనాథ్ గారు జాతీయ పార్టీ జాతీయ లెవెల్లో తనలు తినేవాళ్ళు వాళ్ళు. మాకు అవసరం మేము రాష్ట్రం లెవెల్లో తిన్నాం. మా దెబ్బలు మేము పడినా, వాళ్ళ దెబ్బలు వాళ్ళకి పడినా. ఎవరి దెబ్బలు వాళ్ళు చూసుకుంటాడు, వాళ్ళ దెబ్బలు మేమేంటి చూస్తాం, మా దెబ్బలు వాళ్ళేంటి చూస్తారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు మార్కాపురంలో మాటల మీద మాట్లాడండి సార్ ప్లీజ్. మార్కాపురంలో పెద్ద ఘనకార్యాలు చేసినారు, సూపర్ 6 అంటే సూపర్ హిట్ అంటే సూపర్ ఫ్లాప్ అయినాయి. మళ్ళీ 2 మీటింగ్ పెట్టుకోలేకున్నారు. 2 మీటింగులు పెట్టారు. రాష్ట్రం మొత్తం మీటింగులు పెడతారు సూపర్ 6 అందరినీ కలుపుకోనని చెప్పి ఆడ ఫెయిల్ అయినాక జనాలు చీకొట్టాక ఆడ పెట్టుకోలేక ఒక్క జిల్లా చేసి అది పెద్ద మాట నిలబెట్టుకున్నట్ట. ఆ 3 సంవత్సరాలు కరోనాలో కూడా 26 జిల్లాలు చేసినటువంటి మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పట్టుకొని ఆయన చేసినటువంటి ఘనకార్యాలన్నీ పెట్టేసి వీళ్ళు ఏదో చేస్తున్నారంట. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు, పెద్దలు విశ్లేషకులు, ఆయన చెప్తే ఆయన మీద నాకు జాలిస్తుంది. 1,36,000 ఉద్యోగాలు ఒకే నోటిఫికేషన్, ఒకే సంతకంలో ఒకేసారి ఫిలప్ చేస్తే కేవలం 16,000 టీచర్ పోస్టు ఫిలప్ చేస్తే తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా చేసిందని చెప్పి కృష్ణాంజనేయులు గారు చెప్పుకుంటారు. ఇంత దిగజారి మనం మాట్లాడుకుంటా పోతే జనాలకు ఏం సంకేతాలు ఇచ్చినట్టు? అలాంటి వ్యక్తులు కూడా, మేధావులు కూడా ఈ విధంగా దిగజార్చి మాట్లాడితే ఎట్లవుతుంది? ఈ బుద్ధుడికి వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఆ గెజిట్ చేసుకోలేకున్నారు. మరి అక్కడి నుండి 2 సంవత్సరాలు దాటిపోతుంటే పార్లమెంట్ ఎప్పుడు వీళ్ళు గెజిట్ పాస్ చేసుకుంటారు? వీళ్ళు ఎప్పుడో రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం ఉంటారు. ఎవరు ఇష్టం వాళ్ళదని కేంద్రం ఇంత ముందు అన్నారు, మీకు తెలిసినో లేదో. కేంద్రమే రాష్ట్రంలో రాజధాని ఎవరు ఎక్కడ పెట్టుకోవాలనేది రాష్ట్ర ఇష్టం అని చెప్పి ఆ రోజు వాళ్ళే చెప్పినారు. రేపు మీరు చెప్పినట్టు మేము చెప్పినట్టు మేము మార్చాలనుకుంటే మార్చేదానికి అవకాశం ఉంటుంది అనేది కేంద్రానికి తెలుసు. కాబట్టి వీళ్ళు ఢిల్లీలో పార్లమెంట్ లో ఏం చేసుకోలేకున్నారు కాబట్టి వాళ్ళు రోజు మా మీద పడి ఏడ్చుకుంటున్నారు. కాబట్టి
కాబట్టి దాని గురించి కానీ ఇప్పుడు మాట్లాడాల్సిందే. దాని గురించి వాళ్ళు ఏమి చేయలేరని తెలుసు, రాష్ట్ర రాజధాని డెవలప్ కాదని తెలుసు. దానికి ప్రతిసారి గునాదులు వేస్తారు, కంప చెట్లు కొడతారు, దాంట్లో లైట్లు వేసుకుంటారు, దాంట్లో నీళ్లు తోడుకుంటారు, దానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటారు, స్పెషల్ ఫ్లైట్ చేసుకుని ముగ్గురు కలిసి తిరుగుతారు, తిరిగి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. ఆ లూటీ చేసి మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దొబ్బుతారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,30,000 కోట్లు అప్పులు చేస్తే వీళ్ళు 2 నెలలకే 3,30,000 కోట్లు అప్పులు చేసి వీళ్ళు అప్పులు చేసినామని మా మీద నిందలేస్తే ఇంకా రాష్ట్రంలో ఎవరు ఏం ఎక్కడ పోతున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఏం నిజాలు మాట్లాడుతున్నారు, కొంచెమన్నా నిజాలు మాట్లాడకుండా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒక పెద్ద బూత్ పదం మాట్లాడేస్తారు. ఆ బూత్ పదం తుడుచుకోవడానికి మాకు ఇదే పని పెట్టాలని మాకు మీద చెప్తారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఇచ్చినటువంటి బోలేబాబా, మీరు ఇచ్చినటువంటి ఏఆర్డీ, మీరు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నెయ్యిని తీసుకొచ్చి మా మీద రుద్ది మా మీద మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చరిత్ర మీద 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క పథకం నాది అని చెప్పుకోవడానికి ఉందేమో చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి. ఈ రోజుకు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలను చెప్పుకోవాల్సిందే తప్ప మీకు స్వయంగా మాకు ఈ పథకాలు ఉన్నాయి, మేము ఈ పథకాల ద్వారా రాష్ట్రాన్ని డెవలప్ చేసినాం, మా ద్వారా ప్రజలు ఈ విధంగా బాగుపడినారని చెప్పానండి. 6,000 రూపాయలు పెన్షన్ అంటే 6 లక్షల పెన్షన్ తీసేసినారు. అది తెలియమో 6 లక్షల పెన్షన్లు తీసేస్తే ఎన్ని అవుతుందో చెప్పమనండి, ఎంత ఇస్తున్నారో చెప్పమనండి. కానీ 6,000 రూపాయలు అని చెప్పు 4,000 అని చెప్పుకొని 6 లక్షల పెన్షన్లు తీసేసి వాళ్ళు నోరు కొడుతున్నారు. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజుకి ఇలా, ఒక్క రేషన్ కార్డు కూడా ఈ రోజుకి ఇలా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చినారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చినారు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు పాస్బుక్లు ఇచ్చినారు. అనేక రకాలుగా మేము ఉన్నప్పుడు చేస్తే వీళ్ళు ఒక్కటి కూడా చేయలేకుండా పోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము ఇది చేసినాం అని చెప్పి సూపర్ 6 అని చెప్పేది అసెంబ్లీలో కూర్చొని ఆయన చెప్తే బుద్ధి పెట్టే వాళ్ళు చెప్తా పోతే మీరు దానికి భజన వేసుకుంటా పోయి మీద వాళ్ళకు తరువు కొడతా పోతే ఇంకా మేము ఎక్కడ పోనీ. సో రాజధాని విషయంలో లోకేష్ గారు చెప్పినట్టు సార్, రాజధాని విషయంలో లోకేష్ గారు చెప్పినట్టుగా అమరావతి డెవలప్ అవుతాను అనుకుంటున్నారా మీరు? అదే చెప్పండి. ఇప్పుడు మీరు ఆడున్నారు, మీరు పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా నేను వాళ్ళు తప్పు మాట్లాడితే కౌంటర్ చేయాలా? మీరు కూడా ఊరు కూర్చుంటే సైకో అంటే మీరు ఊరు కూర్చుంటే ఏం మాట్లాడాలి సార్? నాకు అసలు అనే మాట మీరు ఇచ్చారు, ఆవిడ అనగానే మీరే అందుకున్నారు, నేను ఖండించాను అక్కడికి. ఆగండి, మీరు అలా మాట్లాడకూడదని చెప్పాను. మీరు ఎంతసేపు నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మేము ఎవరు మాట్లాడినా, మీరు మాట్లాడినా, మీ లక్ష్మణరావు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఆపుతాం. బూతులు మేము ఎంకరేజ్ చెయ్యం. ఎవరు మాట్లాడినా యాక్సెప్ట్ చెయ్యం సార్. ఎవరు మాట్లాడినా ఖండిస్తాం. నేను అదే చెప్పేది. నేను ఆపేలోపే మీరు ఆవిడకి గట్టిగా మాట్లాడారు. మేడం మీరు అలా మాట్లాడకూడదని చెప్పిన తర్వాత కూడా పదే మీరు మాట్లాడుతున్నారు. ఆవిడ ఆ తర్వాత కంటిన్యూ చేయలేదు కదా. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి దయచేసి. సో అదే చెప్తున్నా, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు సమయం తీసుకున్నారు ఆల్రెడీ. ఒక 5 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేస్తున్నాము. ఒకటి వినండి. మీకు సార్ ఒకటి, మీరొక్కళ్ళు మంచిగుంటే సరిపోదు సార్. రాష్ట్రం మొత్తం అధికార ప్రతినిధి అందరూ కూడా బాగుండాలి. మీరు చెప్పే మాటలన్నీ కూడా మిగతా అందరికీ కూడా తెలియచెప్తారని నేను ఆశిస్తున్నాను. మిగతా వైసీపీలో మాట్లాడే మిగతా వాళ్ళకి కూడా తెలియచెప్పాలని నేను కూడా కోరుకుంటున్నాను. అవునబ్బా, మీరు వాళ్ళందరికీ చెప్పండి, మీ దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పండి. ముందు మీరు మంచిగానే తీసుకుందాం. మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు మీరు మంచి చెప్పినప్పుడు తీసుకుంటాం, ఎవరు చెప్పినా తీసుకుంటాం. ఎస్ బాగుంటది. అందరూ కూడా ఎస్ మీరు చెప్పింది 100% నిజం. అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు కంపల్సరీ తప్పు మాట్లాడితే మోహన్ రెడ్డి గారు మీరే కాదు ఎవరు మాట్లాడినా ఖండిస్తాం. ఎస్ ఒక్క నిమిషం కృష్ణవేణి గారు మీకు ఇస్తాను. ఒక 5 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేద్దాం. ఎందుకంటే చాలాసేపు మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు అడుగడుగున ఆయన ఏదో ఒక విషయంలో మరి మా మీద కూడా బురద చల్లారు ఈరోజు. సో మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ టైం ఎలక్షన్లకు మాత్రం మీతో నిజంగా ఎవరైనా కలిసి వస్తే, కాంగ్రెస్ పార్టీ వస్తే, షర్మిల గారు వస్తే ఆవిడని కూడా కలుపుకోండి. మీరు అన్న చెల్లెలుగా కలుపుకోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీని కలుపుకోండి. కలుపుకోండి.